వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోల్నాక డివిజన్ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రచారం. బీజేపీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేసిన జి కిషన్ రెడ్డి. అమీర్పేట్ డివిజన్ బాపూనగర్ లో టీఆర్ఎస్ కార్పొరేటర్ విస్తృత ప్రచారం. మద్దతు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీని గెలిపించండి. వనస్థలిపురం డివిజన్ టీడీపీ అభ్యర్థి ఓటర్లకు విజ్ఞప్తి. కాప్రా 3వ డివిజన్ లో మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి ఇంటింటి ప్రచారం. తన భర్త బొంతు రామ్మోహన్ చెర్లపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వెల్లడి. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపించాలని కోరిన నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ అమీర్పేట్ డివిజన్ బాపూనగర్ లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి నామన శేషకుమారిని గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరెంట్ ఇబ్బందులు ఎన్ని వస్తాయో ఎండాకాలంలో మనందరికీ తెలుసు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కానీ కమర్షియల్లో ఇన్వర్టర్, జనరేటర్ ఉన్నదా ఇప్పుడు? అది మా పరిపాలన. గతంలో మంచినీళ్ళు లేకపోతే ఆ ఖైరతాబాద్లో ఆ వాటర్ వర్క్స్ ఆఫీస్ ముంగట ఖాళీ కుండల ధర్నాలు జరుగుతుండే. ఇప్పుడు జరుగుతున్నాయా? ఏది ఇష్టం ఉన్నట్టు మాట్లాడటమే. నేనేమంటే నువ్వు అడిగే ముందు నేను ఇది చేసినా అని చెప్పు. ఇది చేసినా, నేను ఇది చేయబోతున్నా అని చెప్తే అర్థం ఉంటుంది. నేనైతే ఏమి చేయను, నేను మాత్రం తిడతా. చెప్తారు మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఎట్లా చెప్తారో చూడు. రేపు లోకల్ ఎలక్షన్లు వదిలిపెట్టి అసలు ఇష్యూ ఏంటండి? జిఎస్ఎంసీ ఎలక్షన్. ఇప్పుడు మా క్యాండిడేట్ మన శేష్ కుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? బస్సులో పోయి ఏం చెప్పాలి? నాది టీఆర్ఎస్ పార్టీ, నేను అభ్యర్థిని, నేను డెవలప్మెంట్ గతంలో చేసిన, ఇప్పుడు నేను గివి చేయబోతున్నా అని చెప్తాను. అంతే కదా సబ్జెక్ట్. అసలు ఆ సబ్జెక్టు మాట్లాడుతున్నా వేరే పార్టీ. లోకల్ బాడీ ఎలక్షన్లా, కార్పొరేషన్ ఎలక్షన్లా ఆ సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడుతుండా? ఊకే ముఖ్యమంత్రి దాన్ని తిట్టాలి, వాళ్ళ ఫ్యామిలీని తిట్టాలి. ఇదే పని. నిన్న ఎట్లా ఉరికొచ్చారంటే మేనిఫెస్టో అనగానే వచ్చేసి గప్పుడు గిది పెట్టిర్రు. ఇప్పుడు అరే నువ్వు ఏం చేస్తావు చెప్పాయా? నువ్వు చెప్పు. నేను ఇది చేస్తా అని చెప్పు. ఓకే, నన్ను విమర్శిస్తున్నావు, నీది రాజకీయ మన కార్పొరేటర్ శేష్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ కిషన్ సింగ్ గారు, బస్తీ అధ్యక్షులు హరి సింగ్ గారు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సీనియర్ లీడర్ రాకేష్ సింగ్ గారిని, అదేవిధంగా గోపీనాథ్ లలిత చౌహాన్ గారు, काम क्या है दिखाते मैं आप लोग जानते हैं. तो दो चीज़ों की मैं बोलता हूँ. 2014 में पर्चा मैं यहाँ से MLA ड्राइवेज को मैं बापूनगर में पाद यात्रा करे तो क्या हालत है आप लोग जानते. ये गली में आना बोलो तो कितना मुश्किल था आप लोग जानते. एक तरफ वाटर का पाइपलाइन बराबर नहीं है, ड्रेनेज नहीं है, रोड भी बराबर कोई भी नहीं कर सकते. अपन करके दिखाए. ये सब तो आप लोग जानते. अपने घरों में, अपने घर के बस्तियों में, छोटे छोटे गलियों में क्या डेवलपमेंट हुआ. तो मैं ये कमिटी को डाल दूँ. हमारे
हरी सिंह, राकेश, ललिता सुमन और बस्ती के जो यूथ है, बड़े लोग हैं, महिला लोग हैं, सबको मिला के 15 लोगों से कमेटी बन के शिवमय में अपन क्या करना चाहिए बापू नगर को करके दिखाएंगे। अभी तो बहुत सारे डेवलपमेंट हुआ और साथ ही साथ रास्ते दवाखाना और छोटे जगह కోల్నాక డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కత్తుల సరితకు మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గోల్నాక, అశోక్ నగర్, గంగానగర్, అన్నపూర్ణ నగర్, వడ్డెర బస్తీ మీదుగా అంబర్పేట్ పిఎస్ వద్ద ప్రచారం ముగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు కత్తుల సుదర్శన్ రావు, కత్తుల శ్రీనివాస్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ 3వ డివిజన్ చెర్లపల్లిలోని భరత్ నగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి బొడిగే రాజుగౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొడిగే రాజుగౌడ్ మాట్లాడుతూ గతంలో మేయర్ ప్రాతినిధ్యం వహించిన చెర్లపల్లిలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను కప్పుసాస గుర్తుపైన పోటీ చేస్తా ఉన్నాను. నా పేరు బొడిగే రాజుగౌడ్. గతంలో మేయర్ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా నన్ను డ్రాప్ చేయించి ఆయనకు సహాయ సహకారాలు అందించి సరే హైదరాబాద్ మేయర్ అవుతున్నారు అనే అవకాశం ఆయన కల్పించినాం. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ గెలిచి కూడా ఈ ఫ్లైఓవర్ చూస్తూ ఉన్నారు, పూర్తి కాలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఈసారి కూడా మా స్థానికులకు అవకాశాలు ఇవ్వాలని మేయర్ గారిని కోరడంతో ఆయన మా స్థానికులకు మరి పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సతీమణి గారికి మరి సీట్ తీసుకోవడం జరిగింది. మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేవు. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, మనం స్థానికంగా ఉంటే సమస్యల మీద ఆయన స్పందించలేకపోవడం చాలా బాధాకరం. మరి మేము చెల్లపల్లి నుంచి జూబ్లీస్ పోవాలంటే 2-3 గంటల సమయం పడుతుంది, ఒక రోజంతా వృధా అవుతుంది. అక్కడ పోతే మేయర్ గారు ఉంటారా లేదా అనేది కూడా మాకు తెలియకుండా తెలుస్తలేదు. మనకు వెనక కూడా కలవకపోవడంతో ఇబ్బందికి గురై మరి వాపసు రావడం జరుగుతూ ఉంది. మరి ప్రజలేమో బాధపడతా ఉన్నారు. స్థానికంగా ఉండేటువంటి మరి నాయకులను ఎన్నుకుంటే మరి డివిజన్ అభివృద్ధి ఉంటుంది, 24 గంటలు అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో మరి జనాలంతా రాజుని లాస్ట్ టైం మోసం జరిగింది, ఈసారి ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు, నువ్వు బరిలో ఉండు తమ్మి, మేము సహకరిస్తామని చెప్పి వాళ్ళు ప్రజలు కోరడంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నాను. మరి నామినేషన్ చేసిన సందర్భం కూడా మేయర్ గారు నాకు టికెట్ ఇప్పిస్తా అని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారమే నేను మరి ఇండిపెండెంట్గా మరి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసినాడు. కాబట్టి దయచేసి ప్రజలంతా గమనించాలి. మరి డివిజన్లో సర్వతోముఖ అభివృద్ధికి నేను పాటుపడుతున్నా. ఎటువంటి నాకు పదవులు లేకపోయినా చెల్లపల్లిలో హై స్కూల్ ఏర్పాటు చేసిన, మరి అదేవిధంగా శ్మశాన వాటికలు, మరి వృద్ధాప్య పింఛన్లు, విడో పింఛన్స్, వీధి లైట్లు, డ్రైనేజీల కోసం నేను పాటుపడిన, మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. నిరంతరం జనాలలో ఉండే వ్యక్తిని నేను. జనాలందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, తమ్మి నువ్వు ఉంటే నువ్వు గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తావు, నీ ఎంబడి మేము ఉంటామని చెప్పి జనాలు నా ఎంబడి నాకు నిరాజారం పలుకుతా ఉన్నారు. మరి నా గుర్తు కప్పుసాసర్ గుర్తు. కప్పుసాసర్కు ఓటేసి ప్రజలంతా అఖండ మెజార్టీతో నన్ను గెలిపించాలని శిరస్సు వంచి నమస్కారాలు. వనస్థలిపురం డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చంద్రశేఖర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించి గెలిపిస్తే వనస్థలిపురం డివిజన్ సమగ్ర అభివృద్ధికి తన వంతు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. చంద్రశేఖర్, నేను 15th వార్డు వనస్థలిపురం డివిజన్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నన్ను అఖండ మెజారిటీతో గెలిపించగలరని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకు గెలిపించాలని మీరు అందరికీ అనుకుంటారు. ఇప్పుడు గెలిపించిన వాళ్ళందరూ ఏం చేశారో దానికి భిన్నంగా చేస్తానని నేను 100% సభాముఖంగా తెలియజేస్తున్నాను.
ఏదైనా ప్రతి ఒక్కళ్ళకి కష్టం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు తిరుగుతుంటే, మా ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి, మాకు ఏం చేశారు ఇప్పటి వరకు, మీరు ఏమన్నా చేయగలిగితే చెప్పండి, మీ మీద నమ్మకం ఉండి మేము ఓటేస్తాము, మీరు వాగ్దానాలు ఏమి ఇవ్వగలుగుతారని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. రెంట్లు ఈ విధంగా పెంచుతున్నారు అని చెప్తున్నారు. గవర్నమెంట్కి సంబంధించిన ఇళ్ళు కానీ, ప్రాపర్టీస్ కానీ, ట్యాక్సులు కానీ ప్రతి ఒక్కటి కూడా అవన్నీ కూడా మనకు నార్మల్ ఏదుందో దాని వరకు మేము తీసుకుంటానని చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి నల్ల బిల్లులు వద్దంటున్నాడు, నల్ల వాటర్ ఫ్రీగా ఇస్తానంటున్నాడు, ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ అంటున్నాడు. ఇన్ని రోజులు ఏమైపోయింది? వరదలు వచ్చి 20 రోజులైంది. ఆ రోజే ఫ్రీగా ఇవ్వచ్చు కదా, వాటర్ ఇవ్వచ్చు ఫ్రీగా, అన్నీ ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఈరోజు ఎలక్షన్స్ వచ్చే టైంలో అన్నీ గుర్తొచ్చినాయా ఫ్రీగా ఇవ్వటానికి? ఏదైనా కానీ మాట అంటే మాట మీద నిలబడేటట్టు ఉండాలి. ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, అది మన బాధ్యత. అది మనం ప్రతి ఒక్కళ్ళకి మన హామీ ఇచ్చాము, ఇచ్చింది నిలబెట్టుకోవడానికే మనం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. అహర్నిశలు కష్టపడాలి ప్రజల కోసం. ప్రజల బాధలు ఏమున్నాయో వాళ్ళ గురించి మనం వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో మనం మమేకమై ఉంటే వాళ్ళు ఎప్పుడు ఎల్లవేళలా మనకే ఉంటారు. అది నా భావన, అదే నా ఫీలింగ్. ప్రతి ఒక్కళ్ళకి ఎంతవరకు సహాయం నేను చేయాలో అంతవరకు నేను 100% సహాయం చేసి నేను ప్రతి ఒక్కరిని నాతో కలుపుకొని నేను ముందుకు వెళ్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకే ప్రజలు ఓటు వేస్తారని మైలార్దేవ్పల్లి బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మైలార్దేవ్పల్లి గగన్పహాడ్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గగన్పహాడ్ గ్రామానికి చేసిందేమీ లేదన్నారు. గగన్పహాడ్ ప్రాంతంలో వరదలు వస్తే వరద బాధితులకు సహాయం అందలేదని, ఇప్పటి వరకు ప్రాంతంలో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్లో మళ్ళీ గగన్పహాడ్ గ్రామంలో మరి ఇంటింటి ప్రచారం నిర్వహించబడుతుంది. మళ్ళీ ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఒక మంచి పూర్తి నమ్మకంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు. మళ్ళీ ఈరోజు ప్రజలు, మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మళ్ళీ పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా అందరూ పాల్గొంటున్నారు. మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్ పట్ల విశ్వాసం కోల్పోయారని అందరూ కూడా ఇది స్పష్టమవుతుంది. మళ్ళీ ప్రజలు అసలు ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి మాత్రం అసలు సిద్ధంగా లేరు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మళ్ళీ గగన్పహాడ్ గ్రామంలో ఈరోజు ఒక దళిత బస్సు కావచ్చు, వీకర్ సెక్షన్ కావచ్చు, మళ్ళీ ఈరోజు గవర్నమెంట్ నుంచి కేటాయించబడిన క్వార్టర్స్ ఉన్నాయి. అంటే అన్నీ కూడా ఈరోజు నిజంగా నిరుపేదలకు సంబంధించిన ఇల్లులు ఉన్నాయి. మళ్ళీ మొన్న జరిగిన వరద సాయం ఏదైతే పంపిణీ కార్యక్రమం ఉందో అందులో టీఆర్ఎస్ నాయకులే కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వమే కావచ్చు పూర్తిగా విఫలమైంది. మళ్ళీ ఎవరైతే నిజంగా నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి చెందకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి మాత్రం పంచుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రజలందరూ కూడా పూర్తి ఈరోజు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అదేవిధంగా ఎంతోమంది నిరుపేదలు మైలార్దేవ్పల్లి డివిజన్లో మళ్ళీ గగన్పహాడ్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్, చెర్లపల్లి 3వ డివిజన్లోని పెద్ద చెర్లపల్లి, భరత్ నగర్, ఈసీ నగర్, టీచర్స్ కాలనీ, బిఎన్ రెడ్డి నగర్తో పాటు పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నగర మేయర్ బొంతు సతీమణి బొంతు శ్రీదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇప్పటి వరకు తన భర్త బొంతు రామ్మోహన్ చెర్లపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశారని తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే మరికొంత అభివృద్ధి చేస్తానని, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, ఇతర అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చెర్లపల్లి డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని, మేయర్ పీఠం టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
కార్వాన్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముత్యాల భాస్కర్ డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారు గుర్తు కోటు వేసి ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఓటర్లను వేడుకున్నారు. మీ కొడుకు చేసినట్టు చేస్తుండమ్మా, ఆశీర్వదించాలా మీరందరూ. గుర్తుగా పోయి మనమే గెలిపించాలి. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా 127వ డివిజన్ రంగారెడ్డి నగర్ కాంగ్రెస్ అభ్యర్థి గరిగే శేఖర్ ముదిరాజు ప్రచారం జోరందుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఇప్పుడు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలన్నారు. అలాగే తాను అందుబాటులో ఉండి ఎల్లప్పటికీ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని అందించాలని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడతానని తెలిపారు. గరిగే శేఖర్ ముదిరాజ్. నేను ఉండేది గిరినగర్లో, పుట్టి పెరిగింది స్థానికంగా గిరినగర్ నుండే. నాకు ఒక మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రియతమ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ గారు మాకు కల్పించాడు. మరి అదేవిధంగా ఆయన మార్గంలో మేము నడవాలని చెప్పేసి, మరి అదే కోరిక మీద ప్రతి బస్సులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్స్తానని చెప్పేసి ఈ ప్రచారంలో ప్రతి ఇంటి గడపకు గడపకు వెళ్ళి ప్రజలందరూ కలవడం జరుగుతుంది. ఆ ప్రజలందరూ మరి ఆశీస్సులు కోరడం జరుగుతుంది. ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, మార్పు కోరుకుంటున్నాం. ఈసారి గట్టిగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు స్థానికులు కాబట్టి స్థానికులు ఎన్నుకుంటాం. మరి ఇంతకుముందు ఉన్న 12 సంవత్సరాలు కార్పొరేటర్ చేసిండు. ఆ కార్పొరేటర్ బయట మనిషిని మేము ఓటేయమని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ మనిషి లోకల్గా పుట్టి పెరిగిన మనిషిని మేము ఎంచుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలందరూ చెప్తా ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే బస్సులో ఉన్న సమస్యలన్నింటినీ నేను వెలికి తీస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చి చూస్తూ ఉన్నాను. బస్సులో రోడ్లు డ్యామేజ్ అవ్వడము, అలాగే డ్రైనేజ్ పొంగడము, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర స్ట్రీట్ లైట్లు వెలగకపోవడము, ఇలాంటి చిన్న సూక్ష్మమైన పనులు కూడా ఒక కార్పొరేటర్ ఇప్పటివరకు బస్సులోకి వచ్చి మరి వాళ్ళకి ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం అది చాలా, నేను దాన్ని ఏం అనాలో తెలియదు. కానీ మరి 12 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారో మరి ప్రజలకే తెలుసు. మరి ఈసారి కొత్తగా మార్పును తీసుకురావాలని చెప్పేసి ప్రజలకు విన్నవించుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున 2వ నంబర్ సింబల్ ఉండి చేయి హస్తం పైన గుర్తు చేయి పైన మరి బ్యాలెట్ పేపర్ కాబట్టి ఈసారి మరి గుడిమల్కాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేణుగౌడ్ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను వేడుకున్నారు. డ్రైన్ వాటర్ పైప్ లైన్ పెంచాలి. డ్రైన్ వాటర్ సిస్టమ్ కూడా ప్రాపర్ లేదు మా దగ్గర. అవన్నీ వదిలేసి మేము మీద రోడ్లు వేసి అంగులు ఆర్బాటాలు చేస్తున్న రోడ్లు వేసి ఆ రోడ్లు వేసినందుకు కింద డ్రైనేజ్ సిస్టమ్ మంచి లేనందుకు వాటర్ లీకేజ్ అవుతుంది మొత్తం. ఆ వాటర్ లీకేజ్ వల్ల దోమలు పడితే ఎక్కువై అనవసరం మనుషులందరూ అనారోగ్య పాలయ్యి ఎన్ని రోజులు అసలు అవి పట్టించుకోరు. మీద అంగుళార్పాటలు చేస్తారు. లోపలంతా అంటారు పైన కుట్లు మంచిగా చేస్తారు, లోపల ఆపరేషన్ పేగులు మాత్రం అట్లా కోసి పెట్టేస్తారు. అట్లాంటి పరిస్థితి మా దగ్గర ఇప్పుడున్న నేను చదువుకున్న విద్యావంతుని, నేను ప్రజల సమస్యపై అవగాహన ఉంది నాకు. దేవాలయాలు ప్రార్థనా స్థలాల పరిరక్షణ కోసం పాటుపడినా నేను. గుడిమల్కూరు మార్కెట్
కోసం నేను పోరాడిన నేను అన్ని విధాలా ప్రజా సమస్యలకు అవగాహన ఉంది. ప్రజలు నా కోసం ఏకగండంతో నిన్నే గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు. నేను అదే ధైర్యంతో అదే వేగంతో నేను ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, మా రేవంత్ రెడ్డి గారి అనుగ్రహంతో, ఆశీస్సులతో మేము తప్పకుండా గెలుస్తామని మేము భావిస్తున్నాము. బీజేపీ ప్రభుత్వం కానీ ఇంకో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ గత ప్రభుత్వాలు ఏవి కూడా చేయడమే కానీ 5 సంవత్సరాల టైం మొత్తం కంప్లీట్ అయింది కానీ ఇంతవరకు ఏ ఫండ్స్ తయారు చేయరు. కాకపోతే మాత్రం వాళ్ళ ఫండ్ కోసమే పనులు చేస్తారు. ఏ ప్రజల పట్ల ఏలాంటి కూడా నిర్లక్ష్యమే కానీ మళ్ళీ వాళ్ళు ఇలాంటివి చూస్తున్నారు. కాకపోతే సిట్టింగ్ గవర్నమెంట్ అది రూలింగ్ పార్టీ ఇది రూలింగ్ పార్టీ విచ్చలవిడిగా పైసలు పెట్టడం. కాకపోతే ఇంతకంటే తొలుత గుణంగా కరోనా మార్చి నెలలో వచ్చిందంటే ఇప్పుడు మనకు చైనాలో నవంబర్లో స్టార్ట్ అయింది. మార్చి నుంచి ఇప్పటి వరకు ₹1 ఖర్చు పెట్టని ప్రభుత్వం ఈరోజు ప్లేట్ గురించి దాని మీద పెట్టుకొని అవగాహన ఇప్పుడు పెట్టుకొని ఎలక్షన్ రేపు ఉందన్నప్పుడు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇంటికి ఇస్తున్నారంటే అది పైసలు వాళ్ళ పార్టీకే వచ్చినాయి, వాళ్ళే తీసుకున్నారు. వారు ఇక్కడ పేద ప్రజలకు మాత్రం ఎవరికి అందలేదు. ఇలాంటి అన్ని నిర్లక్ష్యమైన పనులు వాళ్ళు సంపాదించుకోవాలంటని చేసి రేపు కూడా అది ఎలక్షన్ కమిషనర్కు మేము డబ్బులు వంచితే ఎట్లా అంటానని చెప్తే అప్పుడు వాళ్ళు దాన్ని బంద్ చేశారు. అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నారు కానీ నీతిగా నిజాయితీగా దాన్ని చేయడం లేదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంది, పబ్లిక్ మాకు ఇబ్బందులు ఉన్నప్పుడు డబ్బులు వంచండి, ఇప్పుడు డబ్బులు వంచి పబ్లిక్ని మేము ఇస్తున్నాం అనేది దాని ఏంది పక్కా చేస్తాం. దాని గురించి ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాలు చేయాలని 72 సంవత్సరాల నుంచి మా పార్టీ ఉంది. ప్రజలకు ఏం అవసరం ఉన్నా కానీ అది చేస్తాం. ఇక్కడ నిరుద్యోగులకు కూడా పిల్లలకు యూత్కు కూడా ఏమి ఇబ్బందులు ఉన్నాయో అవి చూసుకుంటాము. ఇక్కడ ఇంకోటి పేద ప్రజలకు ఎక్కడ ఏమన్నా చూసుకుంటాము. గత 20 సంవత్సరాలుగా బీజేపీలో ఉండి పార్టీకి సేవ చేసినా తనకు ఎటువంటి గుర్తింపు లభించలేదని, అందుకే గుడిమల్కాపూర్ డివిజన్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గిరికరుణ తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. గుర్తులా గుర్తించుకో, గుర్తులా గుర్తించుకో, ఓట్ ఫర్ మహిళా సత్తా, మహిళా సత్తా, మహిళా బలం, మహిళా బలం. కనక నాయకత్వం, కనక నాయకత్వం, కనక నాయకత్వం. గుర్తులా గుర్తించుకో, గుర్తులా గుర్తించుకో, ఓట్ ఫర్. నా పేరు వచ్చేసి గిరి కరుణ. నేను ఇంతకుముందు గతంలో బీజేపీలో 25 సంవత్సరాల సంది నేను పార్టీకి పని చేసినాను. నాకు అక్కడ గుర్తింపు రాలేదు కాబట్టి ఆ కారణాల వల్ల నేను వేరే సింబల్ మీద ఇండిపెండెంట్గా కొట్లాడడం జరుగుతుంది. నా సింబల్ వచ్చేసి యాపిల్ గుర్తుకే ఓటు. మరి వాళ్ళు నేను చేసిన ఇన్ని పథకాలు ఏ పథకమైన మహిళల గురించి పోరాడి మహిళలను ముందుకు తీసుకుపోయి నేను డివిజన్ వారీగా మస్తు పనులు చేసినాను. ఏవంటే దీపం పథకం, గ్యాస్లే కానీ, రేషన్ కార్డులే కానీ, మిగతా ఏ స్కీములు గవర్నమెంట్ వచ్చిన మహిళలకు ముందుండి నేను మహిళలను ముందుకు తరిమేసి వాళ్ళని ఒక చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని నేను ఈ మహిళలను గురించి నేను పోరాడి వాళ్ళకు నేను గెలిస్తే వాళ్ళకు ఏదైనా నేను చేయగలుగుతాను అని నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి మా మహిళా సత్తా కూడా ఏందో చూపిస్తాను. ఆ దానికి వాళ్ళు గుర్తించి మాకు ఇచ్చేసి శక్తివంతులుగా ముందుకు చేసి అన్నీ ఏదైనా కూడా మహిళలకి నేను చాలా చేస్తా. అది గెలవక ముందే నేను ఎన్నో చేశాను. గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. నా గుడిమల్కాపురం వాళ్ళు అందరూ నాకు సహకారం చేసి నా అమూల్యమైన ఓటు యాపిల్ గుర్తుకు వేయగలరని మనవి చేస్తున్నాను. నా పేరు వచ్చేసి గిరి కరుణ. నేను యూసఫ్గూడ డివిజన్లో రాజ్ కుమార్ పటేల్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా యూసఫ్గూడ ఎల్ఎన్ నగర్లో గడప గడపకు వెళ్లి ప్రచారాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జూబిలీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లైసెన్స్ ఇప్పించాను. మీరు అందరు ఫ్యామిలీతో అందరూ వచ్చి మీ చుట్టాలకు కూడా చెప్పాలి, వారికి వచ్చి కొట్టేమా వ్యాపారం చేస్తే లైసెన్స్ కూడా ఇప్పించాను. మీరు కూడా కరెంట్ ఫ్రీ ఇక్కడ నీ వెనుకలో ఉంది. కొడుకన్నది చిన్న కెమెరామ్యాన్ शांति कर साइड साइड पूरे इधर ఇక్కడ కొడుకన్నది చిన్న కెమెరామ్యాన్ జియాగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మిత్రకృష్ణ డివిజన్ లో పాదయాత్ర చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజాసేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోల్నాక డివిజన్ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రచారం. బీజేపీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేసిన జి కిషన్ రెడ్డి. అమీర్పేట్ డివిజన్ బాపూనగర్ లో టీఆర్ఎస్ కార్పొరేటర్ విస్తృత ప్రచారం. మద్దతు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీని గెలిపించండి. వనస్థలిపురం డివిజన్ టీడీపీ అభ్యర్థి ఓటర్లకు విజ్ఞప్తి. కాప్రా 3వ డివిజన్ లో మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి ఇంటింటి ప్రచారం. తన భర్త బొంతు రామ్మోహన్ చెర్లపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వెల్లడి. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపించాలని కోరిన నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.